తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలులో 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శ్రీ కుమార సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. చాళుక్య వాస్తుశిల్పం, ప్రాచీన శిల్పకళకు ప్రతీకైన ఈ పవిత్ర క్షేత్రంలో సాధారణ రోజుల్లోనే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఉత్సవాల సమయంలో రాష్ట్రం మారుమూలలతో పాటు సమీప రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహం స్వయంగా పర్యవేక్షించారు. ఇక ఈ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే మాత్రం జరుగుతున్నాయి. అయితే 1100 సంవత్సరాల కాలం నాటి తూర్పు చాళుక్యుల కాలం నాటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు రాష్ట్ర నలుమూల నుండి కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరు కావడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పరిశుద్ధ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కలిగే విధంగా కూడా ఆలయ కమిటీ సభ్యులు అయితే మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఎస్పీ నరసింహన్ కూడా వారి సిబ్బందితో పాటు అనపర్తి సీఎస్ సుమంత్, ఎస్ఐ రవిచంద్ర కుమార్తో పూర్తిగా కూడా భద్రత ఏర్పాటు చేసి ఈ యొక్క షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు కూడా పూర్తిగా పోలీస్ సిబ్బందితో భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా బిక్కవోలు మండల గ్రామంలో ఉన్న బిక్కవోలు చేసిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయితే మాత్రం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక మాస పునరుద్ధరించుకుని కూడా భక్తులు అనేక విధాలుగా ఇక్కడ ఏర్పాట్లకు రావడం, పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. షష్ఠి ఉత్సవంలో రేపు ఉదయం తెల్లవారుజాము నుండి కూడా 4 గంటల నుండి కూడా ఇక్కడ ప్రారంభం కాబోయే షష్ఠి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో భక్తులు ఏ విధంగా హాజరు కాబోతున్న విషయంపై కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఎవరైతే జిల్లా ఎస్పీ నరసింహ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. 11 సంవత్సరాల కలిగి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కుమార సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో అయితే మాత్రం ఉన్నామని ఇక్కడ స్వామివారిని చూసుకుంటే అతి సుందరంగా కనిపిస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి తేజస్వరూపం చూస్తుంటే అవి పూర్తిగా కూడా ఆ యొక్క పక్కన కూడా పుట్టలు కూడా ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో పుట్ట తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అయితే ఇదే విధంగా ఆ యొక్క పుట్ట ఏదైతే ఉందో అక్కడ సర్ప ఆకారం కూడా ఈ సర్పం కూడా ఈ యొక్క ఆలయంలో తిరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా దర్శనమిస్తుందని చెప్పేసి కూడా భక్తులందరూ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే విధంగా ఈ యొక్క ఆలయంలో పూర్తి స్థాయిలో మహిళలందరూ కూడా రాజుచీరలు కట్టుకుని ఈ యొక్క షష్ఠి రోజు ముందు రోజు సాయంత్రం అంతా నిద్ర చేయడంతో తర్వాత వారి కళలోకి వచ్చే స్వామివారు ఏదో పండు రూపంలో పండు కానీ కాయ కానీ ఏదో చూపించడం ద్వారా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి కూడా అనేక మంది మహిళలందరూ కూడా ఈ యొక్క స్వామివారి ఏదైతే ఉందో వారి మహిత్వం గురించి చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారి ఆలయం భక్తులతో పిటకట్లాడుతూ పూర్తి స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు మాత్రం ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం రేపు ఉదయం నుండి కూడా 4 గంటల నుంచి కూడా భక్తులకు అనేక విధాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయి, అయితే ప్రస్తుతం మీరు ఏ విధంగా ముందుకు కొనసాగబోతున్నారు? ఇప్పటి వరకు షష్ఠి ఉత్సవ ఏర్పాట్లు దర్శనాల నిమిత్తం ఇతరత్ర భక్తులందరి సౌకర్యాల నిమిత్తం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకి నిలబడడానికి దర్శనం చేసుకునేటప్పుడు క్యూ లైన్లు అన్ని కూడా సీలింగ్ చేయించి అందంగా డెకరేషన్ చేయించడం జరిగింది. రాత్రి లైటింగ్ తోటి మెయిన్ రోడ్లు అన్ని వీధులు ప్రధాన వీధులు అన్ని కూడా లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి రేపంతా కూడా షష్ఠి రథోత్సవం వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా స్నాన ఏర్పాట్లు, స్నానఘట్టాలు, అలాగే ఇతర సౌకర్యాలు, దాంతోపాటుగా అన్నదాన ఏర్పాట్లు, స్వామివారి దర్శనానికి సుమారుగా రాష్ట్రం నలుమూలల నుంచి షష్ఠి రోజును ప్రత్యేకించి 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారన్న ఆలోచనతో ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగే దర్శనాలు కూడా సుమారుగా ఒక 40 నుంచి 50 వేల దర్శనాలు జరుగుతాయన్న ఉద్దేశంతో కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీ పిల్ల పాపలతో మీరు ఇచ్చేసి ఈ షష్ఠిని ఘనంగా స్వామివారిని దర్శించుకుని వారి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. సుమారు 400 మందిని పంపించామండి. అందులో 30 మంది నేరస్తులు. ఆ నేరస్తులను కూడా మళ్ళీ కొంతమంది హార్డ్ కోర్ ఉంటే మళ్ళీ జైలుకి పోయారు. వివిధ కేసులు వారి మీద పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఎంతకాలం ఇక్కడ దాగున్నారు, వాళ్ళు పంపించాము. అలాగే మరికొంతమందిని ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్స్కి అప్పచెప్పాము. నేరస్తులు అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఎవరైతే వృద్ధులు, హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఉండడానికి అలౌ చేశాము. రాబోయే పుష్కరాల్లో భాగంగా ఈ విధంగా మనం అప్డేట్ చేయొచ్చు అంటారు. ఎలా డ్రైవ్ చేస్తుంటామండి, అది రెగ్యులర్ డ్రైవ్ అవుతుంటది. పుష్కరాలని కాదు, రెగ్యులర్ ఏ ఎస్పీ ఉన్నా అది ఒక కార్యక్రమం కింద పెడతా ఉంటారు. దానిలో భాగంగా మేము చేశాము.
రైట్. ఇది పరిస్థితి. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఎవరైతే ఎస్పీ నరసింహన్ ఆదేశాల మేరకు కూడా షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తూ ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి వారు ఏదైతే పోలీసు సహకరిస్తారో ఆ విధంగానే పోలీస్ బందోబస్తు పూర్తిగా కూడా షష్ఠి కార్యక్రమాలు ఉత్సవంగా జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.